హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా పొద్దుతిరుగు. మొత్తం పువ్వు అంతా ఒకసారి వస్తే భలే ఉంటుంది. ఇందులో ఫోటో తీసుకుంటే భలే ఉంటుంది. పొద్దుతిరుగు వేసాము. పొద్దుతిరుగు గురించి కొంతమంది అన్నారు, వచ్చి మా దగ్గర చూశారు. అసలు ఆర్గానిక్గా పండించాం. రెండోది ఏంటంటే గడ్డి మొలకలు కూడా మనం తీయలేదు, చాలా ప్లాన్ ప్రకారం పెంచాము. ఇందులో చాలామంది చిన్న పువ్వు వస్తుంది అని అంటున్నారు. ఈ ముద్ద పువ్వు వచ్చేది ఆడపువ్వు, అలా సన్నంగా వచ్చేది మగ పువ్వు. ఇందులో మగ ఆడ అనేది చాలా మందికి తెలీదు. చూడండి సార్ ఫ్రెండ్స్, ఇది మగ పువ్వు. చూసారా మగ పువ్వు ఎలా ఉందో? మగ పువ్వు ఉండాలి. మగ పువ్వు లేకపోతే మీకు పాలినేషన్ జరిగి నెక్స్ట్ షీడ్స్ మీకు జనరేషన్ అవ్వవు. ఇందులో షీడ్స్ ఉండవు. ఇది మగ పువ్వు అంటారన్నమాట. ఇంకోటి ఆడపువ్వు చూపిస్తాను. ఇది ఆడపువ్వు. ఆ మగ పువ్వు మీద తేనెటీగ కానీ ఏవైనా వాలి, కందిరేగలు కానీ ఏమైనా వాలి వీటి మీదకి వస్తాయి. వీటి మీదకి వస్తే ఇవి షీడ్స్ అవుతాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళేని పరిస్థితి వస్తామంటే ఇవి షీడ్స్ జనరేట్ అవ్వవు. మనం చేతితో స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది మగ పువ్వు ఆడపువ్వు. కానీ మగ పువ్వు ఎంత ఇంపార్టెంట్, అదే సేమ్ టైం ఆడపువ్వు కూడాను. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే మగ పువ్వులు కొన్ని తీసేస్తారు, తీసేసి డెకరేషన్కి వాటికి అమ్మేస్తారు. అలాగని మొత్తం తీసిరు, కొంతవరకు ఉంచుకుంటారు. కొంతమంది డెకరేషన్స్కి ఇచ్చేస్తారు. మా సైడ్ ఎవరు డెకరేషన్స్ అడగట్లేదు కాబట్టి ఓకే. వాటి సూర్యుడు అటు సైడ్ ఉంటే పువ్వు ఇటు సైడ్ ఉంది అంటే ఇందులో కాండం బాగా బలిసింది అన్నమాట. చెప్పలేకపోతుంది. అసలు అటు తిరగాలి పువ్వు, సూర్యుడికి అసలు తిరగలేదు, ఇటు సైడే ఉన్నాయి. సో చూసారు కదా, దీన్ని ఆడపువ్వు అంటారు. మగ పువ్వు అంటే అది చిన్నది వస్తుంది, ఇలా చూపించాను కదా. ఇది మగ పువ్వు. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఇవన్నీ మగ పువ్వులు అన్నమాట. ఇది మగ పువ్వులు అన్నమాట, చిన్న చిన్నవన్నీ మగ పువ్వులు అన్నమాట. ఇవి డెకరేషన్స్కి వాటికి పంపించేస్తారు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, 3 పువ్వులు ఉన్నాయి. 3 పువ్వుల్లో నేను 1 2 3 పువ్వులు డెకరేషన్ పంపించి 1 పువ్వు ఉంచుకుంటే సరిపోతుంది నాకు. అలా ఉంచుకోవాలన్నమాట లెక్క ప్రకారంగాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మగ పువ్వే వస్తుంది, తర్వాత ఆడపువ్వు వస్తుంది. పొద్దుతిరుగు పుట్టేటప్పుడు మీరు గాబరా పడిపోకండి. చిన్న పువ్వు వస్తుంది అదేదో అసలు సీడ్స్ రావని. ఫస్ట్ మగ పువ్వు వస్తుంది, మగ పువ్వు వచ్చిన తర్వాత ఆడపువ్వు వస్తుంది. అర్థమైందా? ఇది ముసు ఆడపువ్వు ఇంకా వెళ్ళలేదు. ఇది ఆడపువ్వు ఇంకా వెళ్ళలేదు, విడుతుంది. మగ పువ్వు ముందుగా విడిపోద్ది అన్నమాట. ఓకే, అది తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది తెలియక పొద్దుతిరుగులోనే కొద్దిగా అంటే స్టార్టింగ్లో చాలామంది ఉంటారు కదా, అది తెలియక ఇచ్చేస్తున్నారు. కొంతమంది బొక్కేలకి ఇచ్చేస్తారు. ఆడపువ్వు మట్టి ఎటు పైసలు ఇవ్వరండి, షీడ్స్ జనరేట్ చేయాలి కాబట్టి. ఈ మగ పువ్వు కూడా తెంపేసి ఆడపువ్వులో కలుపుతారు. కలిపిన తర్వాత షీడ్స్ దానికి దీనికి అయ్యాక మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పుట్టడానికి అవుతాయి, లేకపోతే పుట్టవు, మొక్కలు అనేది పుట్టవు. అది ఫ్రెండ్స్ మేము పొద్దుతిరుగు గురించి చెప్పేది. అండ్ ఇది ఆర్గానిక్, మందులు వాడలేదు, ఏ మందులు వాడలేదు, 100% ఆర్గానిక్, ప్యూర్గా పండిస్తున్నాం. ప్యూర్ ఆర్గానిక్ పండిస్తున్నాం. ఇందులోని అందరి పంటల్లోనే పండిస్తున్నాం. ఇది కూడాను ఆర్గానిక్గా పండించాం. పొద్దుతిరుగు ఏ మందులు వాడలేదండి. మందులు వాడితే చాలామంది తర్వాత మనం ఆయిల్ వాడుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఏంటంటే మనం మందులు వాడింది. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ 80 సెంట్లు వేసాము. 80 సెంట్లు అంటే ఇందులో 60 సెంట్లే వచ్చింది, కొంత సగం పోద్ది. నెక్స్ట్ మేము 2 ఎకరాలకి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ 60 సెంట్లకి ఒక 2 కేజీలు పట్టింది. 2 కేజీలు పట్టింది షీడ్స్. నాకు నెక్స్ట్ ఒక 10 కేజీలు వస్తుందని అనుకుంటున్నాను. ఇదంతా మొగ్గే, మొత్తం అంతా మొగ్గ ఉంది. మగపువ్వు వచ్చింది, విడిపింది. ఆడపువ్వు ఇంకా వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, ప్యూర్ ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఇవి. నా వీడియో చూసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అంతర పంటలో వేసాము, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ముందు వీడియోస్ చూడండి. అంతర పంటలో వేసాం. ఓకే, నెక్స్ట్ ఈ పంట తీసాక మళ్ళీ ఇదే పంటలో మళ్ళీ నేను పొద్దుతిరుగు వేస్తాను ఖచ్చితంగా. అది సో ఇది పొద్దుతిరుగు.
ప్యూర్ ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ లెవెల్లో కూడా ఇంకేం వాడలేదు, కెమికల్స్ ఏం వాడలేదు. అలాగే అసలు నో కెమికల్స్, ఇది ప్యూర్ ఆర్గానిక్గా పండిస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.